హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమః. మనం శ్రీ సర్వేశ్వరానందగిరి స్వాముల వారి బోధామృతం అనేటువంటి గ్రంథాన్ని చెప్పుకుంటూ ఈ రోజున స్వామివారు ప్రసాదించినటువంటి నిర్విషయ ఆనందమే ముక్తి అన్న అంశాన్ని గురించి చెప్పుకుంటున్నాము. ప్రియమైన ఆధ్యాత్మిక సోదర, సర్వేశ్వరుని దర్శించవలయునన్న నీకు అత్యంత సన్నిహితముగా దేహేంద్రియాల కంటే దగ్గరగా ఉండి సంస్కారపూర్వకంగా అనేక జన్మ పరంపరలు పొందించు నీ మనోశ్రేష్టలను గమనించుము. నువ్వు పరమాత్ముడైనటువంటి సర్వేశ్వరుని దర్శించాలనుకుంటున్నావా? అయితే నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి దేహేంద్రియ మనస్సులే కదా మనకి అత్యంత సన్నిహితంగా ఉంటాయి. వాటింటే కూడా నీకు దగ్గరగా ఉండి సంస్కారపూర్వకంగా అనేక జన్మ పరంపరలు పొందించుచున్న నీ మనస్సు యొక్క శ్రేష్టను నువ్వు గమనించము. నీకు దేహేంద్రియాల కంటే కూడా మనసు ఇంకా దగ్గరగా ఉంది. ఆ మనసుకి ప్రకాశాన్ని ఇస్తున్న సర్వేశ్వరుని నువ్వు దర్శించాలి అంటే అనేక జన్మల సంస్కారాలతో నిండి ఉన్న నీ మనస్సు యొక్క శ్రేష్టల్ని గమనించాలి. అది నీలో ఉన్న సర్వేశ్వరుని నువ్వు దర్శించాలంటే. మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయ స్మృతం. అమృత బిందోపనిషత్తులు ఉంది ఇది. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన మానవ జన్మ లభించినందుకు దాని ప్రయోజనమును వినియోగింపదలుచు విజ్ఞులైన వారు అంటే మనమే. లేకపోతే ఈ పుస్తకాలు ఎందుకు చెప్పుకుంటాంలే. 84 లక్షల జన్మలు ఎత్తి ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్ల ఉత్తమోత్తమైన మానవ జన్మ మనకి లభించింది. మరి దాని ప్రయోజనం ఏమిటి? దాన్ని వినియోగపరచడానికి విజ్ఞులు అయిన వారు నిరంతరము ఆత్మ అనాత్మ విచారణ పరులై సకల సాంసారిక బంధములకు మనస్సు విషయాసక్తమును పొందుటయే కారణమని మనో నిర్విషయత్వమే బంధరహితమైన ముక్తికి హేతువని గుర్తిస్తారు. ఎవరు? విజ్ఞులు. ఉత్తమోత్తమైన మానవ జన్మ ఇవ్వబడింది భగవంతుని అనుగ్రహం వల్ల. దీని ప్రయోజనం ఎందుకు ఈ జన్మ ఇవ్వబడిందో ఆ ప్రయోజనాన్ని పొందాలి అన్న భావము కలిగిన వారే విజ్ఞులు. వాళ్ళు నిరంతరము ఇక్కడ ఆత్మ అంటే సత్య వస్తువు ఏది, అనాత్మ అసత్యమైనది ఏది. ఆత్మ అంటే నేను కదమ్మా, నేనైనదేది, నేను కానిదేది అని నిరంతర ఆత్మానాత్మ విచారణ పరులే సకల సంసార బంధాలకి ఈ మనస్సు విషయాసక్తాన్ని పొందడమే కారణం అని తెలుసుకుంటారు. మనసు కూడా కుదురు లేకుండా తాను కానిది తనది కానిది అయినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను పొందాలి అని జన్మ జన్మలుగా ఆ విషయ ఆసక్తమై ఉన్న మనస్సే ఈ జన్మ బంధాలకి కారణము అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అవును కదా, అవును, మనో నిర్విషయత్వమే బంధరహితమైన ముక్తికి హేతు అని ఈ విజ్ఞులు గుర్తిస్తారు. ఓహో, మనస్సులో ఏ విషయము లేకపోవడమే ముక్తి. మనసులో అనేక 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 జన్మల వాసనలు, విషయాసక్తులు, ఈ శరీరం సత్యమని, జగత్తు సత్యమని, దీనిలో ఉన్నవన్నీ సత్యమనేటువంటి మోహములో మనసు ఆ భావాల వెంట తిరుగుతూ ఉండడమే బంధమనిను, ఈ విషయాలు ఇప్పటికే బంధాన్ని కలిగిస్తాయి, మోక్షాన్ని కలిగించవు అని విషయాసక్తి లేకుండా ఉండడమే మోక్షము అని ఈ ఆత్మానాత్మ వివేకవంతులైన విజ్ఞులు గుర్తిస్తారు. అప్పుడు ఉదాహరణ పూర్వకంగా ఎలా చెప్తున్నారు? దర్పణము స్వచ్ఛమైనదైతే, అద్దము స్వచ్ఛమైనది అయితే ఏ వస్తువునైనా మనము చక్కగా ప్రతిఫలింపచేయు గుణము దానికి సహజంగానే ఉంది కదా. అంటే అది ఏ దుమ్ము ధూళి లేకుండా స్వచ్ఛంగా ఉందనుకో, అది ఏ వస్తువుని పెట్టినా అది స్పష్టంగా మనకి ప్రతిఫలింప చేస్తుంది.
అలాగే రాగద్వేషాది మలినములను రహితము చేసుకుని పరిశుభ్రంగా ఉంచుకొను మనోదర్పణమునందు సహజముగానే స్వచ్ఛముగా సచ్చితానంద రూపమైన ఆత్మజ్యోతి ప్రతిఫలిస్తుంది. ఇక్కడ బాహ్యంగా అద్దాన్ని ఎలాగైతే మనకు దుమ్ము పట్టిన అద్దంలో ప్రతిబింబము స్పష్టంగా ఎట్లా కనిపించదు అని బాహ్యమైన అద్దాన్ని మనకు ఉపమానంగా చెబుతూ, ఇప్పుడు మనం మనసు అనే అద్దాన్ని, మనసుని అద్దంగా మనం గుర్తించాలి. ఎప్పుడూ స్వచ్ఛంగా శుద్ధంగానే ఉంది, కానీ అనేక జన్మ వాసనలు అనేటువంటి ఈ రాగద్వేషాది అహంకారం మమకారాలు అనేటువంటి దుర్గుణాలన్నీ కూడా ఆ మనస్సు మీద కప్పేసాయి, ఆ అద్దం మీద, మనోదర్పణం మీద. కాబట్టి అందుచేత రాగద్వేషాది మలినాలను మనము రహితము చేసుకుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాగద్వేషాది మలినాలన్నింటినీ కూడా తుడిచేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన మనోదర్పణం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అట్టి మనోదర్పణమునందు సహజంగానే స్వచ్ఛంగా సచ్చితానంద స్వరూపమైన ఆత్మజ్యోతి ప్రతిఫలిస్తుంది. అసలు స్వచ్ఛమైనది మన మనస్సు. దానిలో పరమాత్మ యొక్క ప్రతిబింబం ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశం వల్లనే ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు, దీంతో పాటు ఈ జగత్తు అంతా ప్రకాశిస్తున్నాయి. ఈ జగత్తంతా దేనివల్ల ప్రకాశిస్తోందో, ఈ దేహ ఇంద్రియాలు దేనివల్ల ప్రకాశిస్తున్నాయో, ఈ మనస్సు దేనివల్ల ప్రకాశిస్తోందో అదే సర్వేశ్వరుడైన పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబము ఈ శుద్ధమైన మనోదర్పణం మీద, దర్పణము శుద్ధంగా ఉంటే ఏ దోషము లేకుండా అతి స్పష్టంగా ప్రతిఫలిస్తూనే ఉంది ఇప్పుడు కూడా. అంచేత మనము ఈ మలినాలను రహితం చేసుకుని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనోదర్పణం నందు సహజముగానే స్వచ్ఛముగా సచ్చితానంద రూపమైన ఆత్మజ్యోతి ప్రతిఫలిస్తూ ఉండడాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. సామాన్యంగా మానవుల మనస్సు 5 దశల కింద మనం విభజించుకోవచ్చు. మన మనస్సుని సామాన్యంగా అందరి మనస్సుని 5 దశలుగా మనం విభజించుకోవచ్చు. ప్రథమ దశ, దాని ముందు ఇంద్రియ విషయ ఉపభోగములపై పరుగులెత్తూ ఉంటుంది మనస్సు. అందరికీ తెలుసది. ఎంతసేపు మన మనసు ఎటు వెళ్తుంది? ఇంద్రియ విషయ భోగాల వైపే కదా వెళుతుంది, బయటకే పరుగులెడుతూ ఉంటుంది. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనేక చిక్కుల్లో పడవేస్తూ వాటిని అనిశ్చిత మార్గాలందు నడిపిస్తూ ఉంటుంది. ఏది ఆవశ్యకమైనదో, ఏది అనావశ్యకమైనదో, ఏది అత్యంత ఆవశ్యకమైనదో నిర్ణయించలేని అయోమయ స్థితిలో ఉండు ఇట్టి మనస్సు జీవితంలో సమస్యను సరిగ్గా పరిష్కరించలేనిదై ఉంటుంది. సో ఏది అవసరము, ఏది అనవసరం అని తెలుసుకోదు. పైగా అతి ముఖ్యమైనది అని కూడా అది గుర్తించదు. ఏది తోస్తే దాంతో అది వెళ్ళిపోతున్నప్పుడు అవసరమైందేదో అనవసరమైందేదో అన్నీ బాగానే ఉంటాయి, దానికి విషయాలు కదా. అదే అంటే అది ఏది ఆవశ్యకమా, ఇప్పుడు ఇది అవసరమా అని ఎప్పుడు ఏదైనా నీకు తోచిందనుకో, ఇది ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించుకోం మనం. వచ్చిన వెంటనే చేసేస్తూ ఉండడమే. అలాగే అనావశ్యకము, దాని అవసరం నాకు లేనే లేదు, ఇప్పుడు నాకు ఏం అవసరం అయితే అక్కర్లేదు అని దాన్ని వదలది మనసు. దాన్ని అవసరం లేని దాన్ని కూడా వాటిలో పడి తిరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యమైన అవసరం ఏది అన్నదాన్ని కూడా ఇది గుర్తించలేదు. అంచేత ఈ విషయాల్లో తిరిగేటువంటి మనసు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కూడా చిక్కుల్లో పడేసి వాటిని నిశ్చయమైన మార్గంలో నడిపించలేక ఏది ఆవశ్యకమో, ఏది అనావశ్యకమో, ఏది అత్యంత ఆవశ్యకమైనదో నిర్ణయించుకోలేని అయోమయ స్థితిలో ఉండు ఇట్టి మనస్సు జీవిత సమస్యలు చక్కగా పరిష్కరించగల శక్తి లేనిదై ఉంటుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఇప్పుడు చేయాలో అస్తమానాన్ని మరి
అవసరమైనవి అవసరం లేనివన్నీ కూడా మేదేస్తూ ఉంటే ఏది నిజమైన అవసరమో నువ్వు ఎట్లా గుర్తించగలుగుతావు? గుర్తించలేం. అలా గుర్తించలేక తమ జీవిత సమస్యని పోగలిగిన శక్తి లేనిదైపోతుంది. ఇట్టి అనిశ్చిత స్థితిలో దానిని సక్రమ మార్గమున నడుపుటకు జితేంద్రియుడైన ఆత్మనిష్ఠుని సహాయము తప్పకుండా అవసరం. తప్పకుండా. ఎవరైతే ఇంద్రియాలను జయించి ఉన్న ఆత్మనిష్ఠుడైనటువంటి వారి సహాయాన్ని పొందిన వారే జీవితంలో ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి నిశ్చితమైన అభిప్రాయానికి రాగలుగుతారు. ఎందుకంటే ఆయన ఆత్మ నిష్ఠుడై ఉంటాడు, ఇంద్రియాలను జయించి ఉంటాడు, నిశ్చలుడై ఉంటాడు, నిర్మలుడై ఉంటాడు. ఆయన్ని ఆశ్రయించినప్పుడు మన అనిశ్చయ స్థితి తొలగిపోయి మనం కూడా ఏది అవసరం ఏది అవసరం లేదు అన్నదాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలిగేలాగా మనకి ఆయన తెలియజెప్తాడు. అంచేత అటువంటి మహాత్ముని సహాయము ఆవశ్యకమై ఉన్నది. మనం నిర్ణయించుకోలేము. మన తోటి ఉన్నవారు కూడా మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోలేదు, మనం తీసుకోలేము. అంచేత మనం అటువంటి మహాత్ముని ఆశ్రయించి, స్వామి ఈ పరిస్థితుల్లో నేనేం చేయను, మీరే అనుగ్రహించి మీరు ఏది చేయమంటే అది చేస్తాను అంతే అని ఆయన చెప్పినట్టు చేసుకుపోతే మనసులో అల్లకల్లోలాలు ఆగిపోతాయి. దీనికి మనకి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడే కదా, నా మనస్సు నా ఇంద్రియాలు కూడా నా అధీనంలో లేవు, ఏది మంచిదో ఏది చెడ్డ నాకు తెలియడం లేదు, ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు తెలియడం లేదు, స్వయంగా నేను నిశ్చయించుకోలేకపోతున్నాను. కాబట్టి నేను నీకు శరణాగతుడనయ్యాను, నీవు ఎలా చెప్పితే అలా చేస్తాను, ఇక నేను నీ ఆధీనంలో ఉంటాను, హే పరమాత్మ నీవు నన్ను నడిపించు అన్నాడు కదా. నహి ప్రపశ్యామి మమాపమిచ్చోకమిచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమా బతపస్వనిత్తం రాజ్యం సురాణామతిచాధిపత్యం అని ఆ గురుదేవుడికి శరణాగతి పొందాడు. అప్పుడు ఎలా నడవాలో, ఆ నడవడికి ఎలా ఉండాలో చక్కగా దారి చూపించి అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అవలీలగా నడిపించాడు సద్గురుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఉదాహరణ చాలు కదా మనకి. చాలు. అలాగే నువ్వు స్వయం నిశ్చయం చేసుకోలేనప్పుడు, మనసు చంచలమై ఉన్నప్పుడు, సంశయంలో పడి ఉన్నప్పుడు నిశ్చల చిత్తుడైనటువంటి ఉన్నతుడైనటువంటి మహాత్ముని ఆత్మనిష్ఠవంతుని సహాయం పొందాలి. అది మొదటి దశ. మన సమస్య తెలియచేశారు, దానికి పరిష్కారం కూడా తెలియజేశారు. ఇక రెండవ దశలో మనస్సు కలవరపాటు స్థితిలో ఉంటూ ఉంటుంది. సంకుచిత ఆలోచనలతో సంభ్రమ ఆశ్చర్యాలకు లోబడి కొట్టుకుపోతూ యథార్థమైన సత్య వస్తువును తెలుసుకోవడానికి, సచ్చిదానంద స్వరూపమును తీవ్ర అన్వేషణ చేయడానికి అభిముఖం కాలేకపోతూ ఉంటుంది. ఎంతసేపు మనసు సాధన చేయాలనుంది, గురువు చెప్పినట్లు వినాలనుంది, కానీ కలవరపాటుతో ఉంటుంది. సంకుచితమైన తన ఆలోచనలతోటి, సంభ్రమాలతోటి, ఆశ్చర్యాలతోటి కొట్టుకుపోతూ ఉంటుంది. ఏమిటి ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇది ఎలా అవుతుంది, దీనిలో కొట్టుకుపోతూ ఉండడం చేత యథార్థమైన సత్య వస్తువును తెలుసుకోవడానికి, సచ్చిదానంద స్వరూపమును తీవ్రముగా అన్వేషణ చెయ్యడానికి అభిముఖము కాలేకపోతూ ఉంటుంది. నీలోనే ఉన్నాక పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, అతడి ప్రకాశంలోనే నీ మనసులోని ఈ దౌర్బల్యాలు, దాని ప్రభావం వల్ల భౌతిక వాతావరణము కూడా నీకు భయానకంగా ఉంటున్నాయి. కాబట్టి నువ్వు వీటినన్నిటినీ వదిలి నీకు నీ మనస్సుకి ప్రకాశాన్ని ఇచ్చే పరమాత్మని ధ్యానించు అని చెప్తాడు గురువు. కానీ పాపం అతడు వీటి వల్ల కొట్టుకుపోతూ ఉండడం చేత సత్యవస్తువును తెలుసుకోవడానికి, సచ్చిదానంద స్వరూపమును తీవ్రంగా అన్వేషణ చెయ్యడానికి అభిముఖం కాలేకపోతూ ఉంటాడు. సాధకుడికి ఇవన్నీ ఉంటాయి, తెలుస్తున్నాయి మొదటి నుంచి. ఈ స్థితిలో ఉన్నప్పుడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు మహాపురుషుడు వారికి తటస్థ పడినను వారి సంకుచిత మనస్సు చేత
అట్టి వారిని వీరు గుర్తించలేరు. బ్రహ్మనిష్ఠుడు వాడి తటస్థ ఈ సమస్యల్లో పడి కొట్టుకుపోతూ పరమాత్ముడా దేవుడా అనుకునే వాళ్ళకి బ్రహ్మనిష్ఠుడు తటస్థపడుతూనే ఉంటాడు. అదే ఎదురొచ్చినా గుర్తించలేరు. వీరు అల్లకల్లోల మనస్సు, వీళ్ళ భావాలకు అనుగుణంగా ఉండడం చేత అటువంటి సత్పురుషుని వాళ్ళు గుర్తించలేరు. కాబట్టి వారు అత్యంత అమూల్యమైన సత్సంగత్వ అవకాశము చేతులా విడవరుచుకుంటారు. ఇప్పుడే ఆయన కనుక మనం ఆశ్రయించేస్తే గొప్ప సత్సంగాన్ని ఇచ్చి కదా నిన్ను అల్లకల్లోల పరిచే మనో దౌర్బల్యాల నుంచి నిన్ను విడిపించి నీలోనే వెలుగుతున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని స్పష్టంగా చూపిస్తారు కదా. కానీ మరి నీవు దౌర్బల్యాల్లో పడి కొట్టుకుపోతూ మహాత్తు సాధు పురుషుడు ఎదురైనా కూడా గుర్తించలేకపోవడం చేత ఇటువంటి సత్సంగ మహాభాగ్యానికి వారు దూరం అయిపోతారు. అది రెండవ దశ. అలా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. ఇక మూడవ దశలో మనస్సుకి ఆత్మవిశ్వాసము, స్వాత్మ భద్రత కొరబడుట చేత, ఇది మూడవ దశ. ఇంతకు ఆత్మవిశ్వాసమును ఆత్మభద్రత కొరవడ్డం చేత నిశ్చయ స్థితిని తెలుసుకోలేక దుఃఖ దౌర్మనస్యములు పాల్పడుతూ ఉంటుంది మనసు. అప్పుడు మూడవ దశలో మనసుకి ఇది ఆత్మ అని తెలుసు కానీ దాని మీద విశ్వాసం ఉండదు. ఎంతసేపు తన దేహమే తానన్న భావం మీద ఉన్నంత విశ్వాసము, తనకు ఆధారమైన తన నిజస్వరూపమైన ఆత్మయే అన్న దాని మీద విశ్వాసము లేకపోవడము, తర్వాత స్వాత్మ భద్రత కొరవడ్డం, ఆత్మయందు ఉండడం అనేటువంటి లక్షణం లేకపోవడం, నిశ్చయ స్థితిని తెలుసుకోలేకపోవడం, అన్ని అనిత్యాలు అసుఖాలు నిశ్చయముగా శాశ్వతముగా ఉన్నది పరమాత్మ, అది దానిని విడిచి నేను లేను అన్న నీ నిశ్చయ స్థితి నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకునివ్వదు ఆ మానసిక స్థితి. అందుచేత దుఃఖానికి దౌర్మనస్యాలు పాలవుతూ ఉంటారు. జీవితంలో అత్యంత విలువ గలది ఏదో పోగొట్టుకుని వాని వలె నిరంతరం ఆవేదన పడుతూ ఉంటాడు. ఏదో ఒక సత్యం ఉంది, ఏదో ఉంది గొప్పది, అది నేను పొందలేకపోతున్నాను. ఇంకా ఈ లోకంలో కూడా ఏదో గొప్పది ఉంది, దీన్ని పొందలేకపోతున్నాను అంటే ఎప్పుడు దిగులుతోని మరి ఏదో పోగొట్టుకున్న వాని వలె నిరంతరము ఆవేదన అంతరాంతరాల్లో పడుతూ ఉంటాడు. బానే ఉన్నా బయట పరిస్థితి లోపల ఎక్కడెక్కడో ఏదో ఇది కాదు, ఇది సుఖంగా లేదు, నాకు ఎందుకో అనీజీగా ఉంది అన్నట్లుగా ఉంటాడు. అత్యంత విలువైన దాన్ని దేన్నో పోగొట్టుకున్నాను, నాకు ఇక్కడ ఏదో బాగున్నా నాకేమో ఇక్కడ ఎంత బాగుండడం లేదు, ఇది నచ్చడం లేదు అని నిరంతరము ఆవేదన పడుతూ ఉండుట, నిరాశ నిస్పృహలతో బతుకుతూ ఉంటాడు. ఈ దశలో, ఈ మూడవ దశలో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అటువంటి దశ మనకు వచ్చిందో లేదో చూసుకోండి. తర్వాత మరియు ఈ దశలోనే వైరాగ్య బీజాలు అంకురించడం మొదలు పెడతాయి. అందుచేత ఆహార విహారాలపైన, వస్త్రధారణలపైన, దేహ పోషణ అలంకారాలపైన ఇచ్చ నెమ్మదిగా సన్నగిల్లుతూ ఉంటుంది. ఏదో ఇష్టమైన ఆహారాలు వండేసుకోవాలి, తినేయాలి, అవేవో ఎక్కడికో దొరుకుతాయట తెప్పించుకు తినేయాలి అనేటువంటి దాని మీద, అలాగే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, అవి చూడాలి ఇవి చూడాలి అనేటువంటి విహారాల మీద, ఇంకా ఇంత మంచి బట్టలు వేసుకోవాలి అంత మంచి బట్టలు వేసుకోవాలి, వాళ్ళకంటే గొప్ప వేసుకోవాలి, వీళ్ళకంటే అందమైన వేసుకోవాలి అనే వస్త్రధారణల మీద, దేహ పోషణ, దేహాన్ని చక్కగా పోషించుకోవాలి సంరక్షించుకోవాలి అనేటువంటి వాటి మీద ఇదివరకు వలె ఉన్న ఇచ్చ ఇప్పుడు ఆ ఏదో పోగొట్టుకుంటున్నాను అన్న అంతరంగిక మానసిక వేదన వల్ల ఈ ఇచ్చలన్నీ నెమ్మదిగా సన్నగిల్లుతూ ఉంటాయి. వారు ఏకాంత ప్రదేశమును ఆశ్రయించి జనాల మధ్యకి వెళ్ళాలి అని అనిపించదనమాట. ఆశ్రయించి తానెవరు, నేనెవరిని, ఏమిటి ప్రపంచము, ఈ కనిపించే ఈ సకల చరాచర భూతములకు ఆధారమైన వాడెవడు, ఈ సుఖ దుఃఖాలకి పాపపుణ్యాలకి హేతువేమిటి అని ఆధ్యాత్మిక విచారణ లోపల చేసుకుంటూ ఉంటాడు.
వీటికి తగు సమాధానముల సంగి తనను సక్రమమైన మార్గంలో నడుపువారెవరన్నా ఉన్నారా, నాకు సరైన సమాధానాలు కావాలి అని అన్వేషిస్తూ ఉంటాడు. ఈ 3 దశలలోనూ మనస్సు మూఢత్వములోనే ఉండుట చేత ఆత్మధ్యానమును చేయడానికి అర్హత ఉండదు. ఇక్కడ కూడా మూఢత్వమే, ఆత్మనిష్టత లేదు కదమ్మా, అందుకు ఇంకా సిద్ధపడలేదు. తర్వాత ఇంకా 4వది, ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఆత్మధ్యానమును చెయ్యలేని తన దుస్థితిని తెలుసుకుని తీవ్ర అన్వేషణ ఫలితముగా ఎక్కడ ఏమిటి అసలు నాకేం తెలియడం లేదు, నేనేం చేయాలి, నాకు ధ్యానం చేయాలా, జపం చేయాలా, పూజ చేయాలా, గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలా, ఏమో ఏం చేస్తే నాకు లోపల శాంతిగా ఉంటుందో నాకు తెలియడం లేదు, నాకేదో కావాలి అనేటువంటి తీవ్ర అన్వేషణ ఫలితంగా సద్గురువుని పొందుతాడు. నీ తీవ్రతను బట్టి సద్గురువుని పొంది తన మనుధనములను అతనికి సమర్పించి శరణాగతి పొంది అతని అడుగు జాడలలో నడుచుకుని చుండ్రుటియే 4వ దశ. ఇక నా శరీరము, నా మనసు, నా ధనము అంటూ నాదన్నది ఏదీ లేదు, ఏదైనా సరే ఆ పరమాత్ముడైనా ఆ సద్గురుడైనా ఆ దేవదేవుడిదే ఇదంతాను, నాదన్నది ఏదీ లేదని స్వామి, నాదన్నది ఏదీ లేదు, నేను నాది కాదు, నాది నేను నీదే ఈశ్వరా అన్నటువంటి భావముతో ఒక సద్గురువుని శరణు పొంది అతని అడుగు జాడల్లో నడుచుకుని చుండ్రుటే 4వ దశలో మనస్సు సకల సంశయములకు తగు సమాధానమును పొందుతుంది. అప్పుడే ఏకముఖం అవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడే అన్నిటినీ వదిలేసి ఆ ఏకాంతంలో ఆ పరమాత్మతో మాత్రమే ఉండడం అన్న దాన్ని మొదలు పెడుతుంది. ఈ స్థితిలో నిరంతర వైరాగ్య అభ్యాసాల ప్రాబల్యం చేత ఈ స్థితి వదిలిపెట్టి కాసేపు ఇలా బాహ్య విషయంలోకి ఏదో శరీర అవసరం కోసం వచ్చినా మళ్ళీ వెంటనే అది ఏం చేస్తానమాట, ఈ వైరాగ్య ప్రాబల్యం చేత ఏకాగ్రతతో ధ్యానం చేయగలిగిన శక్తిని నెమ్మదిగా పొందుతూ ఉంటుంది. మానసిక దౌర్బల్యం అనేది అవరోధము మాత్రము అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఎంత వెళ్ళిపోతున్నా మళ్ళీ మానసిక దౌర్బల్యం వస్తుంది ఉండడం చేత చంచలత్వము దూరీకరించుకుంటూ ఏకాగ్రతతో ధ్యానం అనరించుట. ఏమిటి మళ్ళీ ఈ మానసిక దౌర్బల్యం అని వెంటనే గుర్తించిన వెంటనే దాన్ని వదిలేసి మళ్ళీ నీ ఆత్మస్వరూప ధ్యానంలో ఈ చంచలత్వాన్ని దూరం చేసుకుంటూ ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉండడం. వదిలేసి ఇదంతా అనవసరం, ఉన్నదే పరమాత్మ అని మళ్ళీ ధ్యానం చేస్తూ ఉండడం. దీని మొదట కొంచెం ప్రయాసగానే ఉంటుంది, మాటిమాటికి మనసు జారిపోతుంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి తన స్వరూపంలో పెట్టడం మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ దాన్ని తీవ్రమైన పట్టుదలతో అకుంఠితమైన శ్రద్ధతో ఈ అడ్డంకిని ఆధ్యాత్మిక సాధకుడు తప్పకుండా ఎక్కడ దాకా వచ్చాక ఇక జారి విడుచుకోకూడదు. తీవ్రమైన పట్టుదలతో అకుంఠితమైన శ్రద్ధతో మాటి మాటికి విషయాలలోనికి వెళ్ళిపోతున్న మనసుని అక్కడికక్కడే ఖండించి నీ స్వరూపంలో నువ్వు ఉండడం అనేటువంటి ఈ విషయంలో అకుంఠితమైన శ్రద్ధతో ఈ అడ్డంకిని తప్పకుండా ఆధ్యాత్మిక సాధకుడు దాటి తీరాలి. ఇక అది 4 అయింది కదమ్మా. 5వ దశలో మనస్సు వ్యక్తిగతమైన సర్వ ప్రాకృతిక స్వభావాల నుంచి విముక్తి పొంది ఏకాగ్రతలో వచ్చు సర్వ అవరోధాలను దాటి పరిపూర్ణాత్మక స్థితిని పొందుతుంది. ఈ 5వ దశలో వ్యక్తిగతమైన సర్వ ప్రపంచ స్వభావాల నుంచి విముక్తి పొందుతుంది. వ్యక్తిగత నేను, నాది, నా ఇంద్రియాలు, నా ఇష్టాలు అన్నవన్నీ వదిలేసి సర్వ ప్రాపంచిక విషయాల నుంచి కూడా విముక్తిని పొందినదై ఏకాగ్రతతో ఆ ఏకాగ్రతలో వచ్చు సర్వ అవరోధాలని కూడా
ఏకాగ్రంగా నీవు నీ మీద ధ్యాస పెట్టుకుని ఉన్నప్పుడు వచ్చే ప్రతి అడ్డంకిని కూడా దాటిపోయి అంటే వాటి పట్ల ఏ ఆసక్తి లేకుండా ఉంటే అదే పోతాయి. దాటిపోయి పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని పొందుతుంది. ఆ వస్తూ ఉంటాయి ఏవో కానీ ఇదివరకట్లాగా అల్లకల్లోలు పడిపోవడాలు, వాటితో కలిసిపోవడాలు ఉండవు. కాబట్టి వాటిని దాటిపోయి వాటికి అవ్వల ఉంటుంది. అప్పుడు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని పొందుతుంది. ఈ స్థితిలో తాను సర్వోత్కృష్టతను పొందుటయే కాక మనసు తన వ్యక్తిత్వములకు కూడా శ్రేష్టత్వాన్ని, మహనీయత్వాన్ని కలిగిస్తుంది. ఇదే మనసు చూడు, ఏకాగ్రతను పొందుతూ ఉంటూ సర్వోత్కృష్టమైన ఉన్నతిని పొందుతూ, అంతేకాకుండా మనస్సు తన వ్యక్తిత్వానికి కూడా శ్రేష్టత్వాన్ని, మహానీయత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. సేపు శ్రేష్టత్వం వైపుకి, మహానీయత్వం పైకి, ఆ పరమాత్మ వైపుకి మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో ఎట్టి అవరోధములు కలగనివ్వదు. అసలు ముందు కలిగించింది అదే, ఇప్పుడు ఇక కలగనివ్వకుండా ఉంటుంది. పైగా కామాది దుష్టశక్తులను వ్యక్తపరుచు కొన్నదై కలుగు చెడు సంకల్పములను శుద్ధము చేసుకుంటూ, ఇంతకు ముందు కామాది దుష్ట సంకల్పాలు వస్తే దాంతో కలిసిపోయేది. ఇప్పుడు ఆ కామాది దుష్ట శక్తులను వశము చేసుకుంటుంది. దానివల్ల కలుగు చెడు సంకల్పమును శుద్ధము చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు అవన్నీ? దానివల్ల ఏమవుతావు? చెడు సంకల్పాలు కలుగుతాయి. దానివల్ల మళ్ళీ అంతఃకరణ అంతా మళ్ళీ మలినమైపోతుంది. వాటికి తన్ను తానే హెచ్చరించుకుంటూ ఈ దుష్ట సంకల్పాలని ఎప్పటికప్పుడు తొలగించి శుద్ధము చేసుకుంటూ నిరంతరము నిర్మలముగా నిశ్చలంగా విరాజుల్లో ఉత్తమోత్తమైన మానసిక దశ ఇది. ఈ 5వది నిరంతర అభ్యాసము, నిశ్చల వైరాగ్యము, దాని యొక్క ప్రభావం చేత పై 4 మానసిక దశలు దాటి 5వ దశలో అడుగు పెట్టినప్పుడు సాధకుడు ఏ వస్తువు మీదైనా ఏకాగ్రతతో ధ్యానం చేస్తే అతి సులభంగా అతని మనసు ఆ వస్తువు మీద లగ్నం అయిపోయి తదాకారాన్ని పొందుతూ ఉంటుంది. ఏ రూపాన్ని నువ్వు ధ్యానం చేస్తావో ఆ తదాకారాన్ని పొందేస్తూ ఉంటుంది మనసు. ఈ ఏకాగ్రత సాధన బాగా దృఢపడడానికి ఇష్టదేవతను నిరంతరము దర్శిస్తూ ఉండడము, చింతిస్తూ ఉండడము అభ్యాసం చేసుకోవాలి. ఇలా ముందు బిగినింగ్ లో అలా చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఇక ఇష్టదేవత చింతనకి బదులుగా ఇంకా అదే ఆ దేవతా చింతనే పెట్టుకోకూడదు. ఇంకా నేనెవరిని అనేది విషయమును గురించి ఏకాగ్రముగా తైలధారలాగా విచారణ చేయాలి. ఈ ఇష్టదేవతను ఆరాధించు నేను, ఈ ఇష్టదేవతను చూసే నేను, సుఖాన్ని కోరే నేనెవరు అన్న దాని మీదకి తన దృష్టిని మళ్లించుకోవాలి. ముందు మనస్సుని ఏకాగ్రం చేయడానికి ఇష్టదేవత, ఈ ఆరాధన, ఈ మంత్రము, ఈ జపము అవసరము. అది సిద్ధించిన తరువాత ఇవి అన్నిటినీ చేయు వాడను, తెలుసుకొని వాడనైనా నేనెవరు అన్న దాని వైపుకి మనం మన చిత్తాన్ని మళ్లించుకోవాలి. ఈ విషయాన్ని గురించి ఏకాగ్రంతో తైలధారలాగా విచారణ చేయాలి. ఇప్పుడు అప్పుడు అని కాదు, నిరంతరమును. నేనెవరు, ఏ నేను ఉంటే ఈ సమస్త జగత్తు, ఈ జగత్తుకు ఆధారమైన ఈశ్వరుడు ఉంటున్నారో ఆ నేనెవరు అన్న ఆలోచన మెలకు వచ్చినప్పటి నుంచి నిద్రపోయే వరకు తైలధారలాగా సాగుతూ ఉండాలి. నేనెవరు అని నీకు నువ్వే ప్రశ్నించుకొని ధ్యానించుకోవడం అభ్యసించుకుంటూ ఉండు. నేను ఈ శరీరాన్ని కాదు, ఇంద్రియములు గాని, మనస్సు, బుద్ధి, చిత్తము, వ్యక్తిగత అహంకారము కాదని, వీటినన్నిటికీ నీ సాక్షినై సచ్చిదానంద స్వరూపమై నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై అంతర్గత జ్యోతి అయి వెలుగొందుతున్న సర్వాంతర్యామినే నేను అను అనుభూతిని పొంది నీ మనస్సు నిర్విషయమై నిశ్చలమైపోతుంది. దీనివల్లనే ఈ నేనెవరిని అన్న తన్ను తాను ప్రశ్నించుకునే దశకి రావడానికి
ఇదిగో ఈ ఆరాధనలు, ఈ పూజలు, ఇష్ట దేవతలు, దాని మీద ఏకాగ్రతలు పెట్టడాలు, ఆ దర్శనాలు చేసుకోవడాలు, ఇవన్నీ కూడా ముఖ్య భూమికను కలిగించిన ఇక తర్వాత మాత్రం ఇవన్నిటినీ తెలుసుకునే నేనెవరు అన్నదే అంతిమ లక్ష్యం వైపుకి తీసుకెళ్తుంది. ఆ ధ్యాసను దైవధార వలె నిరంతరము సాగిస్తూనే ఉండాలి. అలా చేసుకోగలిగినప్పుడు నీకే తెలుస్తుంది, నేను ఈ శరీరాన్ని గాని ఇంద్రియ మనోబుద్ధుల్ని గాని కాను, వీటన్నింటికి సాక్షివే కదా, సచ్చితానందమై ఎప్పుడూ ఉండువాడవై ప్రకాశవంతుడవై ఆనంద స్వరూపుడవై ఉన్న నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వస్వరూపమై ఉన్నాను. అంతర్గత జ్యోతినే వెలుగొందుతున్నాను. సర్వాంతర్యామనే సమస్త నామరూపములయందు వెలుగొందుతున్న పరంజ్యోతినే నేను అన్న అనుభూతిని పొంది నీ మనసు ఇక నిర్విషయమై నిశ్చలమైపోతుంది. ఇదే ఉత్తమోత్తమైన జీవన్ముక్త స్థితి. శరీరం జీవించే ఉంది కదా, ఇంద్రియ మనోబుద్ధులు కూడా పనులు చేస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఏ దివ్య ప్రకాశంలో ప్రకాశిస్తున్నాయో అట్టి ప్రకాశమే నీవై ఈ దేహంలో ప్రకాశిస్తున్న జ్యోతి వలె దీనిని అంటకుండా ఉంటావు. ఇదే జీవన్ముక్త స్థితి. సూర్యోదయమైన తక్షణమే గాఢాంధకారం నశించినట్ల ఇట్టి నీ యథార్థ స్థితికి నీవు చేరుకొని నీ లోపల వెలుపల అంతటా ఆత్మనే దర్శించగా సకల సంశయాలు, సర్వ ఆందోళనలు పటాపంచలైపోతాయి. సర్వేశ్వరుని అనుగ్రహం చేత నీవు అచిర కాలంలోనే స్వస్వరూప అనుభూతిని వడసి జీవన్ముక్తుడై వెలుగొందుదువుగా. కానీ సాక్షాత్తు సర్వేశ్వరుడైనటువంటి మన సర్వేశ్వరానంద గురుదేవులు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారమ్మా. అందుచేత మనం ఆయన దివ్య ఆశీస్సులను పొంది ఆయన ఏ సాధన ఎలా చేయమన్నారో అలాగే చేసుకుందాము, తరిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.